నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అనంటే సాధారణంగా ముందు అసలు ఈ మధ్య కాలంలో మంత్రం, జపం వీటి గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాము? అసలు నిజంగా ఎంతవరకు నమ్ముతున్నాము? నిజంగా ఈ జపం గాని, మంత్రం గాని చేస్తే ఫలితం ఉంటుందా? ఇలాంటి అపనమ్మకాలు, సందేహాలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ముందున్న వ్యక్తి గురించి ముందుగా చెప్పాలి అంటే ఆయన మహాలక్ష్మి దీక్ష జపం 1,00,00,000 మంత్ర దీక్ష కంప్లీట్ చేసుకున్నారు. గాయత్రి మంత్ర జపం 1,00,00,000 కంప్లీట్ చేసుకున్నారు. ఈ విధంగా ఆయన ఒక క్రియాయోగిగా 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. నిజంగా ఆయనకు మించి ఈ మంత్ర దీక్షల గురించి కానియండి, ఈ జపాల గురించి కానియండి ఇంకెవ్వరూ అంత బాగా చెప్పలేరేమో అనిపించింది. అందుకే వారినే కూర్చోబెట్టాను నా ముందర ఈరోజు. ఆ విషయాలన్నీ మీ అందరికీ సవివరంగా వివరించేందుకు గాను ఇంకెందుకండి ఆలస్యం, వారెవరు అనంటే ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. వారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? అమ్మవారి దయ అంతా బాగుంది. సాధారణంగా అండి ఈ మంత్రాలు, జపాల విషయానికి వచ్చేసరికి ఒకప్పటి సంగతి పక్కన పెడితే ఇప్పటి కాలంలో ఇబ్బందులు ఎక్కువగానే ఉన్నాయి, చేసే తప్పొప్పులు ఎక్కువగానే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా పరిహారం ఏదైనా చేసుకోవాలని కానియండి, ఏదైనా చేస్తే దాని నుంచి బయటపడతామని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము చేసుకుంటే మేము కూడా ఈ కష్టం నుంచి బయటపడతామన్న ఆలోచనతో అయినా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారి కోసం ఉపయోగపడుతుంది అని. కానీ ఏ మంత్రం చేసినా, ఏ జపం చేసినా ముఖ్యమైన రోజుల్లో అయితే ఇంకా విశేషమైన ఫలితం అంటూ ఉంటారు కదా. మరి అలాగూ ఇప్పుడు మనకు అమ్మవారి దేవి శరన్నవరాత్రులు రాబోతున్నాయి. ఈ నవరాత్రుల్లో ప్రత్యేకించి ఏదైనా జపం కానీ, మంత్రం కానీ చేసుకుంటే ఫలితం ఉంటుందంటారా? తప్పకుండా అండి. అమ్మవారే ఆమె లలితా సహస్రనామ ప్రకారంగా శ్రీమాత, అదే జగత్ జనని. పోతన గారు కూడా అమ్మలగమ్మ అమ్మ అని, అందుకని ముగ్గురికి కూడా మూలకుటమ్మ అని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపానికి మూలమైనటువంటి దేవతనే మనం శ్రీమాత అని పిలుస్తాం. అంటే మాత అంటే మనం భూమాత, గోమాత అదని ప్రత్యక్షమే మనకి ప్రకృతి స్వరూపాన్ని మాత అంటారు. మనందరం కూడా ప్రకృతి నుంచి వచ్చిన వాళ్ళం, క్రియేట్ అయినటువంటి వాళ్ళం. అందుకని వన్స్ క్రియేషన్ అంటూ జరిగిందంటే క్రియేటర్ ఒకళ్ళు ఉండాలి కదా. ఉండాలి. అదే మన తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళమే, అయోజనులు కాము కదా. ఒకప్పుడు పురాణాల్లో అలా ఆకాశం నుంచి వచ్చినట్టుగా ఉన్నాయి. కానీ అందుకని ఏంటంటే ఇప్పుడు మనందరం ప్రత్యక్షంగా మనం అనేక గుళ్ళు, అమ్మవారి గుళ్ళు, అది చిన్నదైనా పెద్దదైనా ఒకటండి. అమ్మవారే. అంటే వేములవాడలో ఉన్న రాజరాజేశ్వరి స్వరూపం అమ్మవారే. లేదా కనకదుర్గ విజయవాడలో ఉంది. అక్కడికి వెళితేనే మనకు ఫలితం కలుగుతుందా అనేటువంటిది ఆ అపోహ పెట్టుకోకూడదు. ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ అసలు యథార్థం ఏంటి అంటే అసలు అమ్మవారి గురించి మీరు ఎంత తెలుసుకుంటే ఆమె అనుగ్రహం కలుగుతుంది. ఏం తెలుసుకోవాలి అమ్మవారి గురించి? అంటే అమ్మవారి గురించి అంటే లలితా సహస్రనామే మనకి ప్రామాణికం. అంటే అందరి ఇళ్లలో ఇప్పుడు శుక్రవారం పూజల్లో కూడా చేస్తుంటారు. మామూలుగా నవరాత్రులు అయితే తప్పకుండా సహస్రం చేసేవాళ్ళు ఉంటారు, అష్టోత్తరం చేసేవాళ్ళు ఉంటారు. అందుకని అసలు రహస్యం అంతా దీన్ని శ్రీ విద్య అంటారు. అప్పుడు వేద ప్రామాణికంగా బ్రహ్మ విద్య అంటారు కదా, దాన్నే ఇప్పుడు మనకి శ్రీ విద్య. అందుకని ఈ శ్రీ విద్య అన్న, శ్రీచక్రం అన్న, అమ్మవారు అన్న, శ్రీ మంత్రం అన్న, మూల మంత్రం. మన మంత్రాలు అనేకం ఉన్నాయి కదా. అందుకని అందులో మూల మంత్రం, ఇందులో లలితా సహస్రనామంలో 36వ స్తోత్రంలో వస్తుంది. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేవర. మరి ఇప్పటి వరకు అందరూ చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఆ పూజారినో ఎవరో పెద్దలను ఎవరినైనా అడగచ్చు, ఏమంటే ఈ మూల మంత్రం ఏంటి, ఈ లలితా సహస్రనామానికి మూల మంత్రం ఏంటి? మీరు కేవలం ఆ మంత్రం తెలుసుకున్నంత మాత్రం చేత అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. తెలుసుకుంటేనే అంత సులభం. 25 సంవత్సరాల్లో అనేక సార్లు ఆ అమ్మవారి దర్శన ప్రాప్తి కలిగింది. గురుముఖత, గురుగారు ఉన్నప్పుడు అలా ఇదిరా అమ్మవారు అంటే అని జ్ఞానంగా కొంత, స్థూలంగా కొంత. ఇప్పుడు ప్రతి స్త్రీలోనూ అమ్మవారి స్వరూపం ఉంటుంది. మనం దాన్ని జ్ఞానంగా తెలుసుకోవాలి. అప్పుడు మనలో కూడా ఉంటుంది.
ప్రతి మనిషిలోనే ఉంటుంది కదా. అవును. ఎలా అంటే ఇప్పుడు మీరన్నారు అంటే 25 సంవత్సరాల సాధనలో భాగంగా మీరు అమ్మవారిని చాలా సార్లు దర్శించుకున్నాను దర్శనం అని. చేసుకుంటాం. అంటే ఇది నమ్మటానికే కొంచెం మాకైతే ఆశ్చర్యకరంగా ఉంది. ఉంటుంది. కానీ మీరు ఎంత సాధన చేసి ఉంటే అది సాధ్యమయ్యిందో కూడా మేము తెలుసుకోవాలి కదా అంటే ఒక్కసారి. ప్రతి వాళ్ళకి చాలా సులభంగానే సాధ్యం. ఉమ్, ఇప్పుడు అమ్మవారు అని అంటే అందులో ఈ లలితా సహస్రనామం ప్రామాణికంగా చివర్లో స్తోత్రం అంతా అయిపోయిన తర్వాత బాలామంత్రం అని ఉంటుంది. ఉమ్, ఐం క్లీం సౌం, ఈ వెనకాల కూడా ఉంటుంది, బుక్కు వెనకాల కూడా ఐం క్లీం సౌం, సౌం క్లీం ఐం, ఓకే. ఈ స్తోత్రం చివర్లో కూడా ఉంటుంది. ఉమ్, మన స్తోత్రం అందరూ చదువుతున్నాం, అవును. బాగానే ఉంది. ఆ చిట్ట చివర ఆ స్తోత్రానికి చివరిలో రాస్తారు, ఉమ్, 2 మంత్రాలు రాస్తారు. ఒకటి బాలా మంత్రం, ఒకటి పంచదశి మంత్రం. ఆ, అంటే ఇది ఉపదేశ ప్రకారంగా తీసుకోవాల్సినది పంచదశి మంత్రం. ఉమ్, కానీ బాలా మంత్రం అందరికీ అమ్మవారు బాలాస్వరూపంగా మనం ఆరాధించవచ్చు. ఇప్పుడు ఒక అమ్మవారిని ఎవరినన్నా, ఒక పాపని కానీ ఎవరన్నా దర్శనం అనుకోండి, ఈ చంటి పిల్లల్లో భగవత్ స్వరూపం ఉంది అంటాం మనం. అవును. ప్రత్యక్షంగా ఉంటుంది, సాక్షాత్ అమ్మవారిని సాక్షాత్. చూసినట్టు అది అనిపిస్తుంది. ఎవరైనా కావచ్చు, జెండర్. చంటి పిల్లలు వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు, ఉండవు. అందుకని వాళ్ళని చూడంగానే అందరూ ఎత్తుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ, అది ఏ మతస్థులైనా ఏమైనా కానీ. ఉమ్, అందుకని అంత స్వచ్ఛంగా ఉంటుంది మనస్సు. ఆ, అందుకని ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారిని స్వరూపంగా ఆరాధించవచ్చు సింపుల్గా. రాజరాజేశ్వరి స్వరూపం, ఉమ్, లలితా స్వరూపం, అలాగే మహా త్రిపుర సుందరి అంటారు. ఉమ్, ఈ 3 పేర్లతోటి వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా ఏ స్వరూపమైనా కూడా ఒకటే. అందుకని ఏది ఎవరు తెలియలేదండి, కొత్తగా ఎవరో చిన్నవాళ్ళు ఉన్నారు, స్టూడెంట్లాగా ఉన్నారు, ఇదే మొదటిసారి నవరాత్రుల్ని మేము ఆచరించుకోవాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. అందుకని ఇదే పుస్తకంలో ఉన్న అమ్మవారి స్వరూపాన్ని ఫోటో కింద తీసుకొని లామినేటెడ్ ఫోటో కూడా పెట్టుకొని మనం ఆరాధించుకోవచ్చు ఎంతో సులభంగా. అదే ఇది మొదట స్థూలం. ఓకే. దాన్ని విగ్రహం పెట్టుకునే వాళ్ళు విగ్రహం పెట్టుకుంటారు, కలశం పెట్టుకుంటే వాళ్ళు కలశం పెట్టుకుంటారు, అది వాళ్ళ వాళ్ళ ఆచార ప్రకారం. ఏ రకంగా పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి నియమాలు కూడా ఎక్కువగా అది వాటి ప్రకారంగా నియమాలు ఉంటాయి. కానీ నేనేమంటున్నా, అందరికీ సులభ సాధ్యం. అమ్మవారు అమ్మవారు అందరికీ మనకేదో మన కష్టాలు అవసరాలు ఉన్నాయి, లేదా భయాలు ఉన్నాయి ప్రతివాడికి. అమ్మవారి విషయంలో చాలా వరకు ఎంతైతే నిష్టగా చేస్తే అంత ఫలితం ఉంటుందో, ఏదన్నా చిన్న తేడా జరిగితే అంతే తిప్పి కొడుతుంది అనే భయం ఎక్కువ. అది మన వాళ్ళు భయాలు ఎక్కువ పెట్టారండి. అవును, అదేం లేదు. నేనైతే అటువంటి వాస్తవం కాదు. నేను నా మా గురు పరంపర ప్రకారంగా గురువు ఎలా మనకి సులభంగా నేర్పించారో అదే పద్ధతిలో నేను ఆచరించా. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా దర్శనిస్తుంది అమ్మవారు, ఏ దేవాలయం వెళ్ళినా. ఎందుకంటే ఆ జ్ఞానం కదా. మనం ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఎలా చూడాలి, అది విగ్రహంగా చూస్తావా అమ్మవారుగా చూస్తావా, అది తేడా ఉంది. అంటే విగ్రహ రూపంలో చూసినా అమ్మవారు అనే భావనతోనే చూస్తున్నాం. మరి చూస్తున్నాం, కానీ మరి అందరికీ అమ్మవారి దర్శనం అయింది అనే ఆనందం కలగటం లేదు. అంటే దర్శనం అనుకుంటున్నారు అంతే. కానీ ఇప్పుడు అదే దీంట్లో ఇది శ్రీ విద్య కాబట్టి దీంట్లో అందుకని మనం ఎంత తెలుసుకుంటూ ఉంటే డెప్త్లో అంత తెలుస్తుంది. సామాన్యంగా అతి సామాన్యులకి ఇప్పుడు అర్థమయ్యేలాగా మనం దాన్ని శ్రీ విద్య అంటారు దీన్ని. అందుకని ఈ శ్రీ విద్యని సులభంగా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ లలితా సహస్రనామం 4 అన్నిటికన్నా ఇది రహస్యనామావళి అని రాసి ఉంటుంది పైన. ఎందుకు ఇది రహస్యమైందండి? వేరే వేరే అనేక సహస్రనామాలు ఉన్నాయి, అనేక దేవతలు ఉన్నారు, అష్టోత్తరం పూజ చేసుకుంటారు, సహస్రం పూజ చేసుకుంటారు ఏ గుడికి వెళ్ళినా. కానీ ఈ లలిత రహస్య నామావళి సహస్రం అని ఉంది. ఏంటండి అంటే దీనికి 4 విభాగాలు ఉంటాయి. అష్టోత్తరం ఏమో బహిర్యాగానికి గుర్తు, అమ్మవారిని మీరు ఎలా పూజించాలో తెలియజెప్పేటువంటిది 108 నామాలతో ఉన్న అష్టోత్తర శతనామావళి. రెండవది మంత్రం ప్రధానం. ఆ మంత్రాన్ని గురించి చెప్పినది త్రిశతి. ఆ శంకరాచార్యులు త్రిశతి అని రాశారు. 300 నామాలు. త్రిశతి అంటే 300 నామాలు. అంటే 15 × 20 300. పంచదశి అంటే 15 బీజాక్షరాలతో ఉన్న మంత్రము.
అంటే గాయత్రి మంత్రానికి రూల్స్ ఉంటాయి. ఆ, కానీ అగస్త్యుల వారు లోకానికి ఈ పంచదశి మంత్రాన్ని ఉమ్, ఇచ్చారు. అది ఆది శంకరాచార్యులు మళ్ళీ మనకి సౌందర్య లహరిలో 32వ శ్లోకంలో ఉమ్, ఈ పంచదశి మంత్రాన్ని వివరంగా ఇచ్చారు. ఆహా, అందరూ మరి ఎలాంటి మంత్రము మరి ఉమ్, మరి విధి విధానంగా మరి మాకు భయపడతారు కదా మీరు అన్నట్టు. అవును. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 4 విభాగాలు అన్నారు. నాలుగో విభాగం ఖడ్గమాల. ఖడ్గమాల. అంటే అది క్రియాయోగం. ఇప్పుడు చాలామంది తెలియదు అందరికీ. అవును. క్రియాయోగం అంటే ఏదో కేవలం బాబాజీ మార్గంలోనే క్రియాయోగం అనుకుంటున్నారు. అవును. కానీ శ్రీ విద్యా ప్రకారంగా ఉమ్, ఖడ్గమాలనే క్రియాయోగం. ఉమ్, 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 ఉమ్. అంటే దాని ఇది వివరంతో మంత్ర తెలుసుకుంటే రూపంలో. ఉమ్, అది యోగ ధ్యానం పద్ధతిలోనే దాన్ని ఆచరించుకోవచ్చు. ఓకే. కానీ మన అవసరాల కోసం కూడా దాన్ని ఉమ్. ఆచరించుకోవచ్చు. మనం ఒక్కొక్క విభాగం ఒకటి గురించి తర్వాత ఒక దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే అండి. అదే మొట్టమొదటి అందరికీ ఈ ఐం క్లీం సౌం అనేటువంటిది మరి ఇది మంత్రం ఎక్కడుందండి? ఉమ్, మరి పుస్తకం చదువుతున్నాం, స్తోత్రం చదువుతున్నాం. అది మొట్టమొదటిలోనే స్టార్టింగ్లోనే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఓం అస్య శ్రీ అంటే దీన్ని న్యాసం అంటారు, సంకల్పం అంటారు. ఉమ్, అది ఏదైనా సంకల్పం చేసుకోవాలి కదా మనం. అవును. మనం ఏం చేసుకున్నా ఒక సంకల్పం చేసుకోవాలి. ఆ, ఇవి ఉన్న చదువుకోవడమే సంకల్పం అంటే. మీరు కొత్తగా ఏమీ భయపడక్కర్లేదు, ఉమ్, సందేహం అవసరం లేదు. ఓం అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మాలా మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋషి అంటే ఎప్పుడు కూడా ఈ స్తోత్రం ఎవరి వల్ల మనకు అందింది ఉమ్, అది తెలుసుకుంటే అమ్మవారు సంతోషిస్తుంది. ఓకే. వసిన్యాది వాగ్దేవతల ద్వారా అంటే ఆమె పరివార దేవతల ద్వారా ఉమ్, ఈ ఈ స్తోత్రాన్ని పఠింపజేయించింది. ఉమ్, 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 ఈ రహస్యాన్ని లోకానికే తెలియజెప్పింది. ఓకే. వసిన్యాది వాగ్దేవత ఋషి అనుష్ఠుప్ఛంద శ్రీ లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరి దేవత. అందరికీ సామాన్యంగా అర్థం అవడం కోసం మహాత్రిపుర సుందరి అంటారు అమ్మవారిని. ఉమ్, ఐం బీజం క్లీం శక్తి సౌం కీలకం. ఇదే బాలామంత్రం. ఓకే. మొదట ఇచ్చేసింది. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఇది అందరూ చదువుతూనే ఉన్నారు ప్రతిరోజు. కానీ ఇది మంత్రం అని వాళ్ళు గ్రహించటం లేదు. అంటే అందరినీ మనం అంటలేదు, తెలిసిన వాళ్ళు తెలుసు, తెలిసిన వాళ్ళు తెలుసు, తెలుసుకోని వాళ్ళు ఈ నవరాత్రుల నుంచి ప్రతి వాళ్ళు కూడా అమ్మవారిని స్వరూపంగా దండం పెట్టుకోవచ్చు. వాళ్ళ తగ్గ పూజ వాళ్ళు చేసుకోవచ్చు. లేకపోయినా ఓ దీపం పెట్టి అమ్మవారి ఫోటో దగ్గర ఒక పువ్వు పెట్టి ఒక అరటిపండు పెట్టినా సంతోషిస్తుంది. మనం అవన్నీ ఆచారాలు చెయ్యాలి కంపల్సరీ అనే మాట కాదు, ఎంత సులభం. అందుకని దీని తర్వాత ధ్యాన శ్లోకాలు ఉంటాయి ప్రతిదానికి. ఏ స్తోత్రానికైనా కూడా నేను కూడా 6 పుస్తకాలు స్తోత్ర విజ్ఞానం అని మొదట్లో రాశాను. మొట్టమొదట్లో 2016 నుంచి ఆరంభం చేసి. కానీ ఇప్పుడు ఈ రోజున మీకు చెప్తున్నటువంటి రహస్యాల్ని నిన్న రాత్రి దర్శనం ఇచ్చి చెప్పింది. అందుకని ఆ పుస్తకాల్లో రాయలే నేను. మరి ఆ స్తోత్రాల్లో మరి ఇది కూడా రాయాలి కదా, ఈ రహస్యాలు కూడా రాయాలి కదా, రాయలేదు. కానీ స్తోత్ర విజ్ఞానం అనే దాని మీద నేను కృషి చేశాను కదా. 6 పుస్తకాలు రాశా, అనేక స్తోత్రాలు రాశా అందులో. అందుకని అమ్మవారు సంతోషించి ఈసారి నవరాత్రులకి అంటే 3 సంవత్సరాల క్రితం ఇదే విధంగా ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ బాలామంత్రాన్ని మాది కుర్తాళ పీఠ వంశం, మా మేనమామ స్వయాన పీఠాధిపతి. అందుకని మా గురువుగారు మొదటి గురువుగారు డాక్టర్ అరిపిరాల విశ్వం ఆనంద ఘన. అందుకని మేము ప్రామాణికంగా ఆయన తదనంతరం ఈ మంత్రోపదేశం చేసే అధికారాన్ని ఆయన వెళ్తూ నాకు ఇచ్చిపోయినారు. ఆ తర్వాత యోగి మోహన్ నెహ్రూ గారు కూడా పరాశక్తి క్రియాయోగా మంత్రాన్ని, అక్కడ కూడా బాలామంత్రం ఉంటుంది, పంచదశి మంత్రం ఉంటుంది, నవ బీజాక్షరి మంత్రం ఉంటుంది. అందుకని ఆ మంత్రాలని ఆయన ఉన్నంత వరకు 3 సంవత్సరాలు మా చేత చేయించి ఆయన వెళ్తున్నప్పుడు ఈ బాధ్యత నువ్వే స్వీకరించు అని చెప్పి మరీ వెళ్ళారు. అందుకని ఒక 3 సంవత్సరాల క్రితం, ఇది 25 కాబట్టి 22లో ఇదే నవరాత్రులకి ముందు అమ్మవారి దర్శనం ఇచ్చి నువ్వు ఈ క్రియాయోగాన్ని ఈ బాలామంత్రాన్ని అందరికీ ఉపదేశించు అని చెప్పింది. అందుకని మీకు ప్రామాణికం అడిగారు కాబట్టి ఇదిగో
ఇది కుర్తాళంలో ఉండేటువంటి రాజరాజేశ్వరి స్వరూపం, ఓకే. నా ఆరాధ్య దేవత. ఆహా. ఆమె మరి కుర్తాళంలో ఉన్నాం, ఇక్కడ దర్శనమిచ్చింది. ఆ. ఇక్కడ మళ్ళీ శంకరమఠం విద్యానగర్లో శారదాదేవి అమ్మవారి దగ్గర ప్రతి శుక్రవారం కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అదే నేను ఇంట్లో మీరు అడిగినట్టుగా ఈ పీఠము లేకపోతే ఈ కలశము ఈ వ్యవహారం ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ అమ్మవారిని ఉద్వాసన చెప్పడం ఇవన్నీ నేనేమి చేయలేదు. ఓకే. నాకు దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో అమ్మవారి గుడే ఉంది. ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటాం. పెద్ద పెద్దల వాళ్ళు కూడా అందరూ వస్తారు అక్కడికి. అందుకని ఇది బాలామంత్రానికి నేను అందరికీ కొన్ని వందల మందికి ఉపదేశం చేసినటువంటి బాలామంత్రం. అందుకని అది ప్రామాణికం. అందుకని మీరు అందరూ ఎటువంటి భయ సందేహాలు లేకుండా ఇప్పుడు మీకు బాగా దర్శనమిస్తుంది ఖచ్చితంగా. అది మీ ఇంటికే రావచ్చు ఒక అమ్మాయిగా. మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎందుకో అట్రాక్ట్ అవ్వచ్చు. కానీ అమ్మవారి ఆ రూపంలో వచ్చింది. ఎలా గుర్తిస్తాం? మనం గుర్తించాలంతే, ఖచ్చితంగా వస్తుంది. మనం ఆ మంత్రం చేస్తూ ఉంటే. అందుకని ఇది శ్రీ విద్యకి కానీ ఈ లలిత ఉపాసనకి ప్రాథమికంలో మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎలా అంటుకుంటామో ఒక అమ్మవారిని మొట్టమొదట ఎలా ఆరాధించాలంటే ఈ ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం అని సంఖ్యమైన చూసుకోవాలండి. మనం ఎప్పుడు కూడా 108 సార్లు చేసుకుంటే మంచిది. ఏ మంత్రాన్నైనా రాత్రి పడుకోబోయేటప్పుడు చేయండి, నియమాలతో పని లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మంత్రాన్ని మననాత్ రాయత ఇది మంత్ర, మన మనస్సుని రక్షించేది మంత్రం. అందుకని పగలు మనకి ఈ కలియుగంలో అంత సమయం గంటల తరబడి ఎవరికీ లేదు, కాబట్టి సమయం అంతా రాత్రి ఉంది. అందుకే ఈ నవరాత్రులు అన్నారు. అసలు ఈ నవరాత్రులు అనే పేరేమో అర్థమే తెలుసుకోవట్లే మనం. ప్రతిసారి వస్తున్నాయి పోతున్నాయి అంటే అర్థం ఏంటి? మీరు ఏం చేయదలుచుకున్నారో భగవంతుని తెలుసుకోవడానికి అందరికీ అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు. అమ్మవారో అయ్యవారో మీ ఇష్టదేవత అన్నారు. అందుకని ఆ ఇష్టదేవత యొక్క నామాన్ని కానీ మంత్రాన్ని కానీ మీరు రాత్రి పడుకోబోయేటప్పుడు స్మరించుకుంటూ పడుకుంటే, దీన్ని సంత్ జ్ఞానేశ్వర్ అని మనకి ఇక్కడ కన్నా కూడా మహారాష్ట్రలో అటువైపు నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్లో అటువైపు సాంప్రదాయం ఉంది. రోజు ఈ పొలం పళ్ళు అవన్నీ చేసిన తర్వాత రాత్రిపూట వచ్చాక భజన కార్యక్రమాలు పెడతారు. పండరీపురం మొత్తం అంతా కూడా ఈ నవరాత్రుల్లోనా ఎప్పుడైనా 300 రోజులు కూడా ఇలా విశేషమైన రోజుల్లో ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి చేస్తూ ఉంటారు. మామూలు అప్పుడు వాళ్ళకి సమయం ఉన్నవాళ్ళు కొంత సమయం మన ఊళ్ళలో కూడా సాంప్రదాయం ఉండేది. రామాలయంలో కానీ శివాలయంలో కానీ ఇలా ఈ నామాల్ని జపించడం అనేది ఎక్కువగా రామాలయాల్లో ఉండేది. అటువంటి సంస్కృతి మనం కోల్పోయినాం. అందుకని ఇది ఏం తప్పు లేదండి. రాత్రి పూట పడుకోబోయే ముందు అంతగా మీకు అనిపిస్తే కాళ్ళు చేతులు కడుక్కొని పడుకోండి శుభ్రంగా, అంతే. ఇంకేమి ఏ నియమంతో పని లేదు. లేదా కాసేపు ఇలా కూర్చొని ఆ మంత్రజపాన్ని చేసుకొని అప్పుడు పడుకోండి. ఇప్పుడు ఒక్కసారి మంత్రం చేయడం ప్రారంభించాక ప్రతి నిత్యం చేస్తూనే ఉండాలా, లేదు మనకు అనిపించినప్పుడు చేసుకుంటూ ఉంటే సరిపోతుందంటారా? అంటే చాలామంది ఏంటంటే ఒక అవసరానికి చేస్తారు. ఓ 40 రోజులో 21 రోజులో ఇప్పుడు ఈ సౌందర్య లహరిలో మీకు కావలసిన అవసరం ఏముందో ఒక్క 3 శ్లోకాల్లో దాన్ని ఆ శ్లోకాలు ఒక్కొక్క శ్లోకమే ఆ శ్లోకం ఎలా చేయమన్నారో అలా చేస్తే ఓ 40 రోజులు చేయమని ఉంది, 21 రోజులు చేయమని ఉంది, ఆ అవసరం తీరిపోతుంది. ఆ తర్వాత మీరు సంఖ్య లేకుండా మీకు కొంత సమయం పెట్టుకొని చేసుకుంటూ పోండి ఇష్ట ప్రకారం, అంతే. అప్పుడు ఏమవుతుంది, మీకు సాధన కంటిన్యూ అయిపోతుంది. అందుకని మొదట బాలగా ఇస్తారు. దాని తర్వాత పంచదశి అనే మంత్రాన్ని కూడా అందరికీ స్తోత్రంగా చదువుకోవచ్చు. స్తోత్రం చదువుకోవడానికి నియమాలు లేవు, అంటే గురుపదేశం అవసరం లేదు. వేరే మీరు అడిగినట్ల పంచదశి మంత్రానికి గురుపదేశంగా వాళ్ళ ఇష్టం. ఎవరు గురువుగా ఉన్నా లేదా తల్లిదండ్రులే కొద్దిగా పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా అమ్మ నాన్నని అడిగి కూడా నేను ఈ మంత్రాన్ని నేను చదువుకోవచ్చా అని చెప్పి వాళ్ళ ద్వారా అడిగి పొందినా వాళ్ళు గురువు అవుతారు, వీళ్ళు శిష్యులు అవుతారు. ఓహో, అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది అనుకునేది ఏంటంటే వీడియోల్లో ఇప్పుడు చాలా మంది గురువులే చెప్తున్నారు కదా, వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఇస్తున్నది అందరికీ. ఎందుకంటే మొన్ననే బెంగళూరులో గురు పూర్ణిమకు వెళ్ళినప్పుడు 700 మందికి నేను సభాముఖంగా ఈ గురు పూర్ణిమకి మంత్రోపదేశం చేశాను.
పంచదశి మంత్రం. పంచదశి కాదు, అక్కడ వాళ్ళకి వజ్ర వారాహి మంత్రాన్ని అప్పుడే ఆషాఢ మాసం కాబట్టి వారాహి మంత్రాన్ని ఉపదేశం చేశాను. ఓకే. 700 మందికి. అందుకని అమ్మవారు అలా అవకాశం ఇస్తుంది. ఇప్పుడు కూడా ఈ సభాముఖంగానే మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా, వేరే వాళ్ళందరికీ, ఎవరు చూసినా వాళ్ళందరూ కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని స్వరూపంగా ఈ విధంగా మహాత్రిపుర సుందరి దేవతగా భావించవచ్చు. మంత్రపూర్వకంగా ఐం క్లీం సౌం అంటే ఐం అంటే నాభి, క్లీం అంటే ఆజ్ఞాచక్రం, భూమధ్యస్థానం, మనం బొట్టు పెట్టుకుండే స్థానం. ఆ తర్వాత హృదయం మూడోది. అంటే మనకి 3 రకాల ప్రయోజనాలు కూడా అమ్మవారు కలిగిస్తుంది. అంటే స్థూలంగా ఉన్న అవసరాలు, కష్టాలు, బాధలు తీరుస్తుంది. రెండవది మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది ఈ రెండో భాగం మనస్తత్వ స్థానం అంటారు దీన్ని. అందరికీ ఇప్పుడు కష్టం అంతా ఎక్కడ ఉందండి? డబ్బు లేనివాడికి లేదని కష్టం ఉంది, కానీ కొంత ఉన్నవాడికి కూడా కష్టం ఉంది. ఎందుకు? మనస్థిమితం లేదంతే, అంతే, తృప్తి లేదు. అందుకని ఆ తృప్తి ఈ రెండో బీజాక్షరం కలిగిస్తుంది మనకి. మొదటి బీజాక్షరం దేహాన్ని శుద్ధిపరుస్తుంది, అనారోగ్యాల నుంచి తీసేస్తుంది. రెండోది మన మానసికమైనటువంటి అవసరాలు, కోరికలు, వాటికి ఉపశమనం కలిగిస్తుంది, సమాధానం దొరుకుతుంది మనకి, మనం శాంతిస్తాం. మన వరకు మనం సమాధానం దొరికితే పని ఇవాళ కాకపోతే రేపు జరగచ్చు, కొంతకాలం పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు, అంతే కదా. కానీ మన పని అవుతుంది, ప్రాసెస్లో ఉంది అని మీకు మెసేజ్ వస్తే సంతోషిస్తారు కదా. ఇప్పుడు మాకు కూడా పెన్షన్స్ లేవు, కానీ మేము అప్లై చేసాం, ఇప్పుడు ప్రాసెస్లో ఉంది అని సమాధానం వచ్చింది, మనం సంతోషిస్తాం లేదా? అంతే. ఇంత ప్రత్యక్షంగా ఏదో ఒక రోజు అవుతుంది అనే గ్యారంటీగా వేరే వాళ్ళందరికీ అయింది, కొంతమందికి డిలే అయింది. అది ఏంటి అని అడిగాం. ఈ నవరాత్రుల ఆరంభం ముందు నుంచే, అంటే ఈ గ్రహణ సమయంలో చాలా పటుత్వమైన రోజులు ఈ 15 రోజులు కూడా. అందుకని అమ్మవారిని ఇలా బాలామంత్రంతో ఐం క్లీం సౌం అనే బాలామంత్రంతో అందరూ పూజించుకోవచ్చు. దీన్ని 33-34 స్తోత్రంలో 183 స్తోత్రాలు ఉంటాయి. లలితా సహస్రనామం అంటే అందులో 34, 35, 36 శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ. రెండవది కంఠాతట్కరి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్య కచ్చదో భాగధారిణి. అంటే ఏం లేదండి, అది సంస్కృతంలో అమ్మవారిని వర్ణించారంతే. అంటే ఈ కిరీటం నుంచి మెడ వరకు అమ్మవారిని మీరు ఏ దేవాలయంలో చూస్తున్నా, ఏ ఫోటోలో చూస్తున్నా, ఈ మొదటి లైను దాని అర్థం ఏముంది? శ్రీమద్ వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. ఆ వాగ్భవకూటాన్నే ఐం అంటారు. మీకు ఇప్పుడు ఇచ్చిన మంత్రం ఎక్కడిది? ఈ మొదటి లైన్లో బీజాక్షరం ఐం. ఈ రెండో లైన్లో కంఠాటక్వరిపయ్యంత మధ్యకూట స్వరూపిణి. మధ్య భాగం అంటే నాభి దాకా. ఈ కంఠం నుంచి నాభి దాకా ఉన్నటువంటి స్వరూపాన్ని మనం గుడికి పోయి కళ్ళు మూసుకోకూడదు, అమ్మవారిని స్పష్టంగా దర్శించాలి. ఏ రంగుతో ఉంది, కళ్ళు నుంచి మనకి ఏం సూచన అందుతోంది, ఒక తల్లిని తల్లిగా భావించి చూడగలగాలి. అప్పుడు మనకు కావాల్సిన సూచనలన్నీ అందుతాయి. పోనీ అప్పుడు అందకపోతే మీకు స్వప్నంలో ఉంటాయి. ఈ రెండో భాగం మెడ నుంచి నాభి దాకా. ఈ మూడో భాగం శక్తి కూటైక కచ్చదో భాగధారిణి. ఈ 3 రాసిన తర్వాత అప్పుడు రాశారు 4వ లైన్లో మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేవర. ఎవరైతే శ్రద్ధా విశ్వాసంతో లలితా సహస్రనామాన్ని చాలా కాలంగా ప్రతి శుక్రవారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అందరూ చేస్తారు. మంగళవారం శుక్రవారం కూడా చేస్తారు, ఇంకా ఒక్కోసారి వారానికి ఒక్కరోజన్నా చేస్తారు. వాళ్ళందరికీ సభాముఖంగా మీ ఐ డ్రీమ్ ద్వారా ఈ రోజున మనం ఈ పంచదశి మంత్రాన్ని కూడా ఉపదేశించడం జరుగుతోంది. ఇది అడగాలి వాళ్ళు, ఇక్కడ ఏం లేదు, జిజ్ఞాస. ఎవరు అడిగారో వాళ్ళకి అమ్మవారు ఇచ్చేస్తుంది.
ఇంతకాలం మనం అడగలేదు అంతే. అవును. అవును. ఈ ఈ పేర్ల దాకా చదువుకుంటూ వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయాం అంతే. ఇది 34 కాబట్టి, హ్మ్. 33, 34, 35 కాబట్టి ఆ! ఇది చదువుకుంటూ వెళ్ళిపోయినాం. ఇప్పుడు కూడా లలితా సహస్రనామం అంత తొందరపడి చదవక్కర్లే, ఇన్ని పూర్తి చేయాలని అనుకోక్కర్లే. ఓకే. మన టైం చూసుకోవాలి. ఆ! మన ఎంత టైం ఉందో ప్రశాంతంగా ఒక పేజే చదవండి. హ్మ్. ఇందులో అనేక రహస్యాలు ఉన్నాయి. ఓకే. మనం ఇప్పుడు వీలైనన్ని విభాగాలుగా మనం అన్ని రహస్యాల్ని చెప్పే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఈ మొదటి ప్రశ్నకి అనుగుణంగా ఈ అమ్మవారి యొక్క పంచదశి మంత్రం, దీన్నే మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర. మరి ఈ మూల మంత్రం ఏంటండి? హ్మ్. పంచదశి అన్నారు కదా. అవును. ఈ కయోయిల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం అని చివరిలో రాశారు కదా. ఓకే. పంచదశి మంత్రం అంటే ఇదే రాస్తారు కూడా. హ్మ్. అని అందరూ ఏమంటారు, పుస్తకం చూసి చేసుకోవచ్చా చేసుకోకూడదా అని అడుగుతారు. ఆ! కానీ నేనేమంటున్నా, మీరు చదువుతున్నప్పుడు ఈ ప్రశ్న మీకు రావాలి. ఈ మూల మంత్రం ఏమిటి? ఎందుకు అమ్మవారి యొక్క మూల మంత్రం ఏంటి? హ్మ్. ఆ ప్రశ్న వచ్చిన వాడికి చెప్పినవాడు గురువు. ఆ! అది పూజారి కావచ్చు, గుడికి వెళ్ళారు, చదువుతున్నారు, హ్మ్. మీకు ఆ ప్రశ్న వచ్చింది, అవును. పిల్లలకు వస్తుంది, మరి వాళ్ళు సమాధానం చెప్తే ఆ వాళ్ళకే గురు భావన. హ్మ్. లేదు తల్లిదండ్రి పండితులే ఉన్నారు, అక్కడ కొంత తెలుసున్నటువంటి వాళ్ళు ఉన్నారు, గురుముఖత ఎవరిని అడిగినా తెలుసుకోవచ్చు. హ్మ్. అందుకని ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఇలా యూట్యూబ్ ద్వారా కూడా అందరూ స్వీకరించవచ్చు. అవును. అందుకని ఇది అసలైన మూల మంత్రం. ఓకే. దీని వివరణ ఎక్కడుందండి మరి? హ్మ్. ఎవరు రాశారు? ప్రామాణికంగా హ్మ్. నేను నా చేత ఆదిశంకరాచార్యులు ఈ సౌందర్యలహరి పుస్తకం రాశాం. యోగ విజ్ఞానం సౌందర్యలహరి 15 శ్లోకాలే రాయించాడు ఆయన. హ్మ్. 100 శ్లోకాలు ఉన్నాయి. అవును. ఇలా రోజు మెడిటేషన్లో వచ్చిన తర్వాత ఇవి ఇంపార్టెంట్, ఇవి ఇంపార్టెంట్, ఇవి ఇంపార్టెంట్ అని చెప్పాడు ఆయన. హుహు. ఇప్పుడు 100 శ్లోకాల్లో ఉన్న 100 భావం అంతా శ్లోకాల్లో 15లో ఉంటుందా? 15 ఎందుకు ఆహా! 15 ఇచ్చాడని నేను తర్వాత ఆలోచిస్తే ఈ పంచదశి మంత్రమే ఆ 15 శ్లోకాలు. ఓహ్! నేను రాసిన పుస్తకాన్ని 15 శ్లోకాలు చదువుకున్నా మీరు మంత్రం చేసిన దాంతో సమానం అయిపోతుంది. హ్మ్. లేదా ఈ 4 శ్లోకాలే చదువుకున్న రిపీటెడ్గా హ్మ్. హ్మ్. మీరు పంచదశి మంత్రం చేసిన దాంతో సమానమే. ఓకే. అదే దీని వివరణ ఎందులో ఉంది? అందులో 32వ శ్లోకంలో ఉంది. హుహుహు. 32వ శ్లోకం సౌందర్యలహరి. హ్మ్. ఈరోజు మీ పేరు తెలిస్తే చాలు, నంబర్ తెలిస్తే చాలు, ఆ! యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దాని వివరం అంతా వచ్చేస్తుంది. ఓకే. ఎవరెవరి వ్యాఖ్యానాలు దాని గురించి చెప్పారో కూడా గరికపాటి నరసింహారావు గారు చెప్పారు, నండూరి శ్రీనివాసరావు గారు చెప్పారు, హ్మ్. సామవేద షణ్ముఖ శర్మ గారు చెప్పారు. మీరు ఎవరైనా మహానుభావుల యొక్క వ్యాఖ్యానాన్ని ఇష్టపూర్వకంగా 32వ శ్లోకం సౌందర్యలహరి అర్థం కావాలని అడిగితే అమ్మవారు ఇప్పుడు ఇంటర్నెట్లోనే భగవంతుడు అనేవాడు ఉన్నాడు. హ్మ్. మనం సెర్చ్ చేసుకోవాలంతే. అంతే. ఏ భయ సందేహాలు పోకూడదు. అవును. మీరన్నట్టుగా ఫస్ట్ ఆ క్వెషన్ రైజ్ అవ్వాలి. క్వశ్చన్ రేజ్ కావాలి, జిజ్ఞాస కలగాలి. అవును. ఈ స్తోత్రంలో ముఖ్యమైన భాగం ఏంటి? హ్మ్. మూల మంత్రం ఏంటి? హ్మ్. ఈ పంచదశి మంత్రమే మూల మంత్రం. ఓకే. అందుకని దీన్ని ఇలా బాలామంత్రంగా, పంచదశి మంత్రంగా, స్తోత్రంగా హ్మ్. పారాయణ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఎవరికి ఏ విధంగా ఎవరికి ఏ అవకాశం ఉంటే విధంగా అలా కావాలన్నా చేసుకోవచ్చు ఈ ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా. నవరాత్రుల్లో. అందుకని మీరు ఇంటి దగ్గర ఇవన్నీ నియమాలు పాటించారా అనే వాళ్ళందరికీ హ్మ్. మీ దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లో ప్రతి దేవాలయం ఉంటుంది అవును. అమ్మవారిది. అక్కడికి వెళ్ళి సంపూర్ణ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. హ్మ్. అక్కడ ఇవ్వగలిగితే పూజా సామాగ్రి అక్కడ దండ పళ్ళు ఇవ్వండి చాలు. హ్మ్. ఆ? ఏ భయం సందేహం అమ్మవారి దగ్గర పెట్టుకోక్కర్లే. ఓకే. మనకు అవకాశం ఇస్తోంది 10 రోజుల్లో మన సమస్య సమాధానం దొరికి తీరుతుంది, హ్మ్. ఖచ్చితంగా వస్తుంది. ఈ 4 స్తోత్రాలు, ఈ 4 లైన్లే స్తోత్రాలు, 2 స్తోత్రాలు, హ్మ్. 4 లైన్లు చదివితే మీరు మంత్రపూర్వకంగా, ఆ! మూల మంత్రపూర్వకంగా అమ్మవారిని దండం పెట్టుకున్నట్లే, మహాత్రిపుర సుందరిని ఆరాధించినట్లే, ఆ! రాజరాజేశ్వరి స్వరూపాన్ని ఆరాధించినట్లే. ఈ 2 పేర్లు అందులోనే ఉన్నాయి. హ్మ్. ఫోటో ఏమో రాజరాజేశ్వరిగా ఇచ్చారు. అవును. మొట్టమొదట ఆమె దేవత ఎవరు అని అడిగితే శ్రీ మహా త్రిపుర సుందరి అన్నారు. హ్మ్. వర్ణన వర్ణన అలా మొదలైంది. అంటే ఆ వర్ణన మన ఎవరి దేహంలో ఇప్పుడు నాకు అమ్మవారు కనపడుతుందా అన్నారు. హ్మ్. నాకు దేవాలయం వెళ్తే కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. హ్మ్. ఇప్పుడు మీలో కూడా అమ్మవారి దర్శనం ఇస్తుంది ఖచ్చితంగా. ఈ భాగం వరకు బాల, హ్మ్. మూలాధార, స్వాధిష్టాన, మణిపురం వరకు ఉన్నటువంటి భాగాన్ని, ఇక్కడి నుంచి విశుద్ధి చక్రం వరకు ఉన్నటువంటి భాగాన్ని త్రిపురము అంటారు. ఓకే.
ఈ పైన ఉన్నటువంటి విశుద్ధి ఆజ్ఞాచక్రం దగ్గర సుందరి. అంటే ఒక వ్యక్తిని సుందరంగా చూడగలిగేటువంటి భాగం ఏది? ముఖం. ఇంకా పూర్తి శిరోభాగం దగ్గరికి వచ్చేవాడికల్లా శ్రీ మహా త్రిపుర సుందరి. ఇప్పుడు ఇందులో చూపించిన శ్రీ మహా త్రిపుర సుందరి కిరీటము, కళ్ళు, ఈ భాగాన్ని శ్రీ మహా త్రిపుర సుందరి అంటారు. ఓకే ఓకే. ఈ సౌందర్యంగా కనిపించే భాగాన్ని సుందరి అంటారు. ఈ మధ్యలో భాగాన్ని త్రిపురములు అంటారు. కింది భాగాన్ని బాల అంటారు. మరి ఇప్పుడు మనం దర్శించవచ్చా, దర్శించలేమా? ఈ జ్ఞానం తెలిస్తే మీరు ఇప్పుడు ఏ దేవాలయం వెళ్ళండి పవిత్రంగా, మీరు అమ్మవారి దర్శనం కాలేదని ఎలా అంటారు? ఇప్పుడు అంతా నిలబడి విజయవాడ కనకదుర్గ దగ్గరికే వెళ్ళాలి అని రష్లో నిలబడి 2 నిమిషాలే నిలబడే బదులు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఒక 5 నిమిషాలు స్పష్టంగా ఈ రకంగా దర్శనం చేసుకుంటూ ఈ మంత్రాన్ని భావించండి. ఐం క్లీం సోమ్ అని మొదట భావించండి. మొట్టమొదటిసారి చేసేవాళ్ళు అయితే 2-3 రోజులు అయిన తర్వాత ఇచ్చేయండి. లేదు ఆల్రెడీ మేము ఇంతకుముందు ఆ మంత్రాన్ని చేసామండి అన్నటువంటి వాళ్ళు ఈ పంచదశి మంత్రాన్ని మొదటి రోజు నుంచే భావించండి, 10 రోజులు కూడా. ఓకే. మామూలుగా నవరాత్రులు అంటే 9 రోజులే కదండి, ఈసారి 10 రోజులు అయినాయి. ఎందుకంటే తిథి ప్రకారంగా మనం చూస్తాం కాబట్టి. అక్టోబర్ 2వ తారీఖు దశమి వచ్చింది. అందుకని పాడ్యమి 22వ తారీఖు సోమవారం పాడ్యమి ఆరంభం. అందుకని నవరాత్రులల్లా 10 రాత్రులు వచ్చాయి. ఇంకా మనకి ఓ రాత్రి ఎక్కువ వచ్చింది సాధన చేసుకోవడానికి. అందుకని 11 రోజులు అక్టోబర్ 2 మన అందరికీ, యావత్ భారతదేశంలో వాళ్ళందరికీ సెలవే. ఒకవేళ కొంతమంది చోట్ల ఇచ్చారు ఇవ్వలేదనే మాట లేకుండా ఈసారి అందరికీ అమ్మవారు అవకాశం ఇచ్చింది. అందుకని ఈ మంత్రంగా, ఈ స్వరూపంగా చాలా స్పష్టంగా మీరు మనం ఇచ్చిన సాధనలు చేసుకుంటూ ఉండండి. మొట్టమొదటి ప్రశ్నగా తెలుసుకోవాల్సిన విభాగంగా ఇంతవరకు వివరంగా చెప్పడం జరిగింది. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.